ఓబెన్ మీద ఇదే నా లాస్ట్ వీడియో. ఈ వీడియోలో ఓబెన్ డెలివరీ గురించి, ఇంకా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి ఏం మాట్లాడారో దాని గురించి, ఇంకా వాళ్ళు ఒక పార్సల్ పంపించారు ఓబెన్ తరపు నుంచి, నాకు ఇంకా ఓపెన్ చేయలేదు అది, దాని గురించి, ఇంకా కమెంట్లో ఏమేమి డౌట్స్ అడిగారో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. పూర్తిగా చూడండి. ముందుగా ఓబెన్ వాళ్ళు డెలివరీ జూలై 1 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. జూలై 1 వీక్లో 1 lakh పే చేసిన, ఫుల్ అమౌంట్ పే చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పారు. షోరూమ్ వాళ్ళకు కూడా అది అప్డేట్ చేశాము. ఇప్పటి నుంచి మిస్కమ్యూనికేషన్ ఏమి ఉండదు అని చెప్పడం జరిగింది. రెండో విషయం వచ్చేసి ఓబెన్ వాళ్ళు నాకు డైరెక్ట్గా కాల్ చేశారు. ఎందుకు? నేను 1 lakh బండి ఫుల్ పేమెంట్ చేసినందుకు కాదు, నేను వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినందుకు. ఆ వీడియోస్ వాళ్ళకి నచ్చాయంట, బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంట. దాని మీద వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళకి నేను కొన్ని సజెషన్స్ ఇచ్చానమాట. మీరు బండికి మడ్ గేర్ అనేది ఒకటి యాడ్ చేయమని చెప్పాను. ఎందుకంటే చైన్ బయటికి కనిపిస్తుంది కాబట్టి మట్టి ఏదైనా ఇరుక్కుందనుకోండి, అనవసరంగా బొక్క పడిపోద్ది. సో మనం ఏమన్నా ఎక్స్ట్రా చేంజెస్, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టుకుంటే బండికి అది కంపెనీ తరఫు నుంచే పెట్టించుకోవాలి. ఎందుకంటే వారంటీ క్లెయిమ్ అవ్వదు. మన ఓన్గా ఎక్కడన్నా బయట షోరూమ్స్లో నుంచి పెట్టించుకుంటే ఆ వారంటీ క్లెయిమ్ అనేది జరగదు అని చెప్పారు వాళ్ళు. ఇది రెండో అప్డేట్. ఇంకా మూడోది వచ్చేసి హైదరాబాద్లో 2 షోరూమ్స్ ఓపెన్ అయ్యాయని చెప్పాను కదా. ఇప్పుడు 3వ షోరూమ్ కూడా ఓపెన్ అయిందని కింద కమెంట్లో ఒక బ్రో చెప్పడం జరిగింది. అది రామచంద్రపురంలో 3వ షోరూమ్ అనేది ఓపెన్ చేశారు. ఓకేనా? ఇప్పుడు నియర్ బై మన ఉన్న దానికి వెళ్ళి తెచ్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, షోరూమ్కి మీకు 10 to 20 km దూరంలో ఉంటేనే తీసుకోండి. అంతకంటే ఎక్కువ ఉంటే మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే బండికి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు అక్కడ దాకా తీసుకెళ్ళాలి, షోరూమ్ దాకా తీసుకెళ్ళాలంటే మీకు చాలా ఇబ్బంది పడిపోతుంది. అండ్ ఇది ఈవీ బండి కాబట్టి సర్వీసింగ్ కానీ 4-5 days ఎక్కువ టైం తీసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే స్టార్టింగ్ ఈవీస్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి సర్వీసెస్లో. అండ్ ఇప్పుడు ఈ పార్సల్ విషయానికి వస్తే ఓబెన్ వాళ్ళు నన్ను ఫస్ట్ ఒక లింక్ పంపించి దాంట్లో ఫిల్ చేయమని చెప్పారు. ఆ లింక్లో నాకు తెలిసి ఓబెన్ టీషర్ట్ అనుకుంటున్నాను నేను ఇది, ఎందుకంటే నా షర్ట్ సైజ్ అడిగారు వాళ్ళు అందులో. దాని తర్వాత రెండోసారి ఇంకొక మెసేజ్ ఏం పంపించారు, వీఆర్ గెట్టింగ్ టు యూ సూన్ అని ఇంకొక మెసేజ్ అయితే పంపించారు. ఇవి 2 అప్డేట్స్ త్రూ వాట్సాప్ జరిగాయి. అండ్ ఒకసారి కాల్ చేసి మొత్తం క్లియర్గా కనుక్కున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ కస్టమర్ కేర్కి చెప్పమని చెప్పారు. అండ్ కలర్ చేంజింగ్ కూడా చేసుకోవచ్చు. బండికి కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడే కలర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు అని వీళ్ళు చెప్పడం జరిగింది. మరి షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏముందో. చూశాక ఒకసారి ట్రై చేస్తాను ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. విల్ సీ. ప్యాకేజ్ చూడడానికి అయితే ఇలా వచ్చింది. టీటీటీసీ కొరియర్ నుంచి పంపించారు. ఇప్పుడు నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎక్కువ. టీషర్ట్ ఇది కార్డ్ ఇచ్చారు ఒకటి, ఫస్ట్ డోర్ డియర్ కస్టమర్ థ్యాంక్ యూ కార్డ్, ఇది బుక్ చేసుకున్నందుకు. ఓకేనా, గోల్డ్ ఇన్ యూ అనుకున్నాను. అండ్ ఒక బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది, ఓబెన్ ఫౌండింగ్ రైడర్. ఓకే. అండ్ ఒక టీషర్ట్ ఓబెన్ తరపు నుంచి ఒక టీషర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టీషర్ట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు దీన్ని నేను వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, బెన్ రోర్ ఇవో వచ్చింది. రోర్ ఇవో లోగో అయితే వేశారు. ఇక్కడ మళ్ళీ దానిది ఓబెన్ వాళ్ళది లోగో కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని వేసుకొని చూపిస్తే ఎలా ఉందో మీకు. ఓబెన్ వాళ్ళు పంపించిన టీషర్ట్ ఇది. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ బ్యాడ్జ్ కూడా ఉంది, మీకు బ్యాడ్జ్ కనిపిస్తుంది అనుకుంటా. బ్యాడ్జ్ ఒకటి, టీషర్ట్ అయితే ప్రీమియం లుక్కే ఉంది. అండ్ వెనకాల నుంచి చూడడానికి కూడా బాగానే ఉంది. టీషర్ట్ క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంది.
వాళ్ళు పంపించిన థ్యాంక్ యూ నోట్‌లో కూడా డెలివరీస్ బిగిన్ సూన్ అనే పెట్టారు. మరి డెలివరీస్ ఎప్పుడు చేస్తారో చూడాలి. నెక్స్ట్ వీడియో బండొచ్చిన తర్వాతే చేస్తాను. ఇదే లాస్ట్ వీడియో. ఏమన్నా అప్డేట్స్ ఉన్నా, ఏవున్నా అవి కమెంట్స్‌లో పోస్ట్ చేస్తాను, లేదా కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.